దొంగ ఓట్లపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గతంలో జీహెచ్ఎంసీలో లక్షలాది దొంగ ఓట్లు నమోదు చేయించిందే బీఆర్ఎస్ అన్నారు. జూబ్లీహిల్స్ లో కేసీఆర్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినా ఓటమి తప్పదన్నారు. బీఆర్ఎస్ చేసిన 10 ఏళ్ల పాపం పోగొట్టుకోవడానికి ఇంకా చాలా టైం పడుతుందన్నారు. ప్రజలను డైవర్ట్ చేసేందుకే బీఆర్ఎస్ నేతలు ఓట్ చోరీ డ్రామా మొదలుపెట్టారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్నారు అభ్యర్థి నవీన్. షేక్పేట్లో ఆర్ఓ కార్యాలయం దగ్గర నవీన్ యాదవ్ నామినేషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 50,000 మెజార్టీతో నవీన్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నేతలు. దొంగ ఓట్లపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గతంలో జీహెచ్ఎంసీలో లక్షలాది దొంగ ఓట్లు నమోదు చేయించిందే బీఆర్ఎస్ అన్నారు. జూబ్లీహిల్స్ లో కేసీఆర్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినా ఓటమి తప్పదన్నారు. బీఆర్ఎస్ చేసిన 10 ఏళ్ల పాపం పోగొట్టుకోవడానికి ఇంకా చాలా టైం పడుతుందన్నారు. ప్రజలను డైవర్ట్ చేసేందుకే బీఆర్ఎస్ నేతలు ఓట్ చోరీ డ్రామా మొదలు పెట్టారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్నారు అభ్యర్థి నవీన్. షేక్పేట్లో ఆర్ఓ కార్యాలయం దగ్గర నవీన్ యాదవ్ నామినేషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 50,000 మెజార్టీతో నవీన్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నేతలు. ప్రజలతో సత్సంబంధాలుండి నిరంతరం ప్రజలతో ఉండే నాయకుడు నవీన్ యాదవ్. అందుకే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. నిరంతరం ప్రజలతో ఉండి ముఖ్యంగా బీద ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకునే అలవాటు ఉన్నట్టు నవీన్ యాదవ్కి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమం ఇలా బీద ప్రజలకి అందుతూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 80% పైన బీద ప్రజలు ఉన్నారు. వారికి ఉచితంగా సన్నబియ్యం అందుతూ ఉన్నాయి, రేషన్ కార్డులు అందుతూ ఉన్నాయి, 500 సిలిండర్ సబ్సిడీ వస్తూ ఉంది, 200 లోపు యూనిట్ కరెంటు కాల్చుకుంటే ఉచితంగా కరెంట్లు వస్తూ ఉన్నాయి. దానికి తోడు ఉచితంగా మహిళలు బస్సు వాడుకుంటూ ఉన్నారు. రకరకాలుగా బీద ప్రజానికానికి సంక్షేమిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఆదరించినారో అదేవిధంగా జూబ్లీహిల్స్ కూడా ఆదరిస్తారు. 50,000 పైచులకు మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుస్తారు. పోయినసారి అధికారంలో ఉన్నది ఎవరు? వారు కదా దొంగ ఓట్లు చేయించుకుంది. అసలు దొంగ ఓట్ల మీద యుద్ధం చేస్తున్నారు రాహుల్ గాంధీ కదా. ఆ రాహుల్ గాంధీ గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్. దొంగ ఓట్లు గతంలో చేయించుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు సోమేష్ కుమార్ గారు చీఫ్ సెక్రటరీ ఉన్నప్పుడు, మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పుడు లక్షలాది ఓట్లు జీహెచ్ఎంసీలో దొంగ ఓట్లు చేయించిన చరిత్ర వారిది, తీసేసిన చరిత్ర వారిది. వారు ఇవాళ దొంగ ఓట్లు గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు పలిచినట్టుగా ఉంటాయి. కేసీఆర్ బహిరంగ సభలు పెట్టినా, కేసీఆర్ ఇంటింటికి తిరిగినా వారు 10 ఏళ్ళు చేసిన పాపం కడుక్కోవడానికి ఇంకా చాలా ఏళ్ళు పడుతుంది. 10 ఏళ్ళు చేసిన పాపం ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డ్రగ్స్ పెంచి పోషించిన ఘనత కేటీఆర్ది. ఇలా ప్రజలు మర్చిపోరు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయించినటువంటి నవీన్ యాదవ్ గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా నవీన్ యాదవ్ గారిని నవంబర్ 11 నాడు జరిగే ఎన్నికల లోపల గెలిపించండి. తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానాలు సాధించి ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా నిలబెట్టలేనటువంటి పరిస్థితులలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగితే కూడా సిట్టింగ్ స్థానాన్ని కాదని ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి కంటోన్మెంట్లో గణేష్ గారిని గెలిపించినారు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా విజ్ఞతతోటి జూబ్లీహిల్స్ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఓటరు ఈ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ అభివృద్ధి చేయడానికి సంకల్పించే ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ చేతి గుర్తును బలపరచాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాకు విశ్వాసం ఉంది. అందుకే టీఆర్ఎస్ పార్టీ దృష్టి మరల్చడానికి అనేకమైనటువంటి ఓటు చోరీ లేదా ఇతరత్ర అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అనేకమైనటువంటి తప్పుడు డిస్కషన్ పబ్లిక్ దృష్టిని మరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు క్యాండిడేట్గా డిక్లేర్ చేసినందుకు పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, స్థానికంగా ప్రజల కోరిక మేరకు మాకు వచ్చినటువంటి అవకాశం కావచ్చు చాలా ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో బై ఎలక్షన్లో